రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని చిన్న గోల్కొండ ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులో 12 కోట్ల రూపాయల కుంభకోణం వెలుగు చూసింది. రెక్కలు ముక్కలు చేసుకుని తాము దాచుకున్న సొమ్మును సిబ్బంది చేతివాటం చూపించి స్వాహా చేశారని రైతులు ఆరోపించారు. గతంలో పనిచేసిన సీఈఓ యాదయ్య, క్లర్క్ సురేందర్ అక్రమాలకు పాల్పడినట్లు డిపాజిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం దాచుకున్న కష్టార్జితం సొమ్ము దారి మళ్లించడంపై మండిపడుతున్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని వేడుకుంటున్నారు. ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారని, ఆ తర్వాతే డిపాజిటర్లకు న్యాయం చేస్తామని ప్రస్తుత సీఈఓ యాదగిరి రెడ్డి తెలిపారు. బాధ్యులైనటువంటి వాళ్ళు శంకరాపురం, పల్లెపి యాదయ్య, సురేందర్ పూర్తిగా ఈ అధికారం ఉన్నది కాబట్టి ఈ యొక్క పైసలను వాళ్ళని నమ్ముకొని, సీఈఓని నమ్ముకొని ఈ యొక్క రూపాయలు ఇలా దాచిపెట్టుకోవడం జరిగింది. వాళ్ళు సావులకు కూడా, పెళ్లిళ్లకు, బతుకులకు దాచుకున్న డబ్బులు కూడా ఇలా ఒక్క రూపాయి కూడా బయటకు ఇస్తలేరు. ఎంత కుంభకోణం అంటే దగ్గర 11 కోట్ల పైన ఉన్నదని చెప్పారు. ఆ యొక్క రూపాయలు వాళ్ళు ఎక్కడ పెట్టిన, కొన్ని ఆన్లైన్లు ఉన్నాయి, కొన్ని ఆన్లైన్లో లేని కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు దర్యాప్తు చేసి తొందరగా మాకు ఇప్పించగలరని కోరుతున్నాం. అధికారులే కంపల్సరీ స్పందించాలి సార్. మా తన క్యాషెట్ ఉన్న ప్రకారంగా ఈ బ్యాంకు పేరున్నది కాబట్టి ప్రతి ప్రజలకు, ప్రతి ఒక్క రైతుకు కూడా మీరే సహకరించాలి, గవర్నమెంట్ వారే సహకరించాలి. దీనిపైన ఎంక్వైరీ అనేది జిల్లా సహకార అధికారులు కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు డిపాజిట్ అమౌంట్ మనం ఇవ్వలేకపోయే స్థితిలో ఉన్నాం కాబట్టి డిపాజిటర్లు ధర్నా చేస్తున్నారు. డబ్బులు ఎవరైతే నుంచి రావాల్సిందో వాళ్ళ నుంచి వసూలు చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మనకి ఎంక్వైరీలో ఫైండింగ్ కావాల్సి ఉంది. ఏదేమన్నా ఎంక్వైరీ తర్వాతనే మనకు తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మా డబ్బులు మాకు ఇవ్వండి, ఇప్పించే ప్రయత్నం చేయండి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే దాంట్లో తప్పేం లేదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దానిపైన ఎంక్వైరీ, ఏదేమైనా ఎంక్వైరీలో మనకు ఫైండింగ్ ఏమైతుంది దాని మీదనే మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది.